దేవునికి వందనాలు స్తోత్రం కలిగినగా సానియ సంఘంలో వారి ఊళ్ళో వచ్చినారు. ఉత్తరాంధ్రలో వచ్చిన దేవదాసులు ఇద్దరు దేవదాసుల కోసం అలాగే వైద్యాల నుంచి వచ్చిన మా సహోదరి మంచి పాట పాడిన స్తోత్రము వారికి కూడా యేసు ప్రభువు ఎంత వందనాలు. అందరికీ దేవుడు దీవించగా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 1 నుండి 4 వరకు చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 1 నుండి 4 వరకు. సరే ఆయన ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చి అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలా బోధింపసాగెను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. నేను పోయిన వారంలో 10 క్లాసులు మీకు చెప్పిన మాట మీరు మర్చిపోలేదని అనుకున్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసు కొండ ఎక్కారు. 7వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు ఎక్కడ మాత్రం కాదు. ఇప్పుడు నేను చెప్పాను 5వ అధ్యాయంలో యేసు కొండ ఎక్కారు దేనికోసం? బోధించడానికి. 7వ అధ్యాయం కొండ దిగారు దేనికి? స్వస్థతపరచడానికి. దేవునికి స్తోత్రం. ఈ 5వ అధ్యాయంలో చెప్పిన మాట మీరు బాగా చదివితే మనకి కనబడిన విషయం ఏంటంటే దేవుని స్తోత్రం అక్కడ ఒక పదము 9 సార్లు రాయబడింది. 1 నుండి ధన్యులని. అదే నేను పోయిన వారం నుండి చెప్పిన మీరు మర్చిపోవాలని అనుకున్నారు. విద్యోదేశ ఘటనలో 27వ అధ్యాయం 12 నుండి కిందకి చదివితే 12 సార్లు ఒక్క పదం రాయబడింది. శపింపబడేరు శపింపబడేరు. పాత నిబంధన శపింపబడేరు శపింపబడేరు అని రాయబడినప్పుడు కొత్త నిబంధన ఏం జరుగుతుంది? ధన్యుడు ధన్యుడు ధన్యుడు. అది మన తెలుగులో ధన్యుడు ఇంగ్లీష్ లో అలాగే కాదు. బ్లెస్డ్ బ్లెస్డ్ దీవింపబడిన వాడు. స్వతంత్రం చెప్పొచ్చు కదా. శపింపబడిన వాడు కాదు. అందుకని దేవుడు సంఘపడలారా మన శపింపబడిన బిడ్డలు కాదు. ఇప్పుడు కొండ ఎక్కారు. నేను మోస గురించి చెప్పారు. కొండ మోస ఎందుకు కొండ ఎక్కారు, యేసు ఎందుకు కొండ ఎక్కారు అని నేను చెప్పారు. స్తోత్రం. మోస ఏం చేశారంటే దేవునికి నీళ్ళకి రక్తంగా మార్చారు. మోస ప్రార్థన చేసినప్పుడు నీళ్ళేమైంది? యేసు కొత్త నిబంధన ఏం చేశారు? నీళ్ళకి ద్రాక్షరసంగా మార్చారు. ఇప్పుడు మోసగంటే నా యేసు. ఇప్పుడు మోసగాడు చేసిన పని ఎర్ర సముద్రం 2 పాయలు చేసి యేసు ఏం చేశారు? సముద్రం పైన సోదరు కలిగినవాడు ఏం చేయాలంటే 2 పాయలు చేయాలి. లేకపోతే దుబ్బుట్టితో కొట్టిసి 2 పాయలు చేసి వారు ఏం చేసి నడిచారు. కొత్త నిబంధన అభిషేకం అలాగే కాదండి. నీటి మీద నడవడానికి అంటే కొత్త నిబంధన అంటే పాత నిబంధన శ్రేష్టమైనది. దేవునికి స్తోత్రం కలిగింది. అందుకని చెప్పిన మాట మర్చిపోకూడండి. ఇప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో రండి. 2వ వాక్యం మీరు ఒకసారి కూడా చదవండి. మత్తయి సువార్త. అప్పుడు ఆయన నోరు తెరివి ఇలాగ బోధించారు. ఆత్మ విషయమైన దీనులైన వాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. ఆత్మ విషయమైన దీనుడు అంటే తగ్గింపు కాదు. పేదరికం ఉన్నవాడు. చెప్పిన మాట ఏమంటే దరిద్రుడు అని చెప్పచ్చు. దేవుడు చెప్పిన మాట ఏంటి? యేసు ఎందుకు వచ్చాడు లోకానికి? పేదలకు సువార్త చెప్పుటకు, దరిద్రులకు సువార్త ప్రకటించడానికి యేసయ్య. అందుకని ఇక్కడ మత్తయి సువార్తలో అందించిన మాట ఏంటి? ఆత్మ విషయమైన దరిద్రుడు అయిన వాడు ధన్యుడు. దరిద్రుడు ధన్యుడా? దరిద్రుడు దరిద్రుడిగా ఉంటాడు. అయ్యో దరిద్రుడికి చూస్తే ఆడే శపింపబడుతున్నారని. డబ్బులైన వాడికి మనం ఏం చెప్తుంది?
డబ్బు లేదు, ఇల్లు లేదు, పేదరికంగా తిరిగి వాడు చూసినప్పుడు వాడు దరిద్రుడు అని చెప్తున్నారు. కానీ మా దేవుడు చెప్పిన మాట ఏమని, మీరేమంటే దీవింపబడిన వాడు. ఈ మాటలు నీ మరిచిపోకూడదండి, నీ దీవింపబడిన బిడ్డే. దేవుడికి స్తోత్రం జరిగింది. ఇప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటండి? దేవునికి స్తోత్రం, మీరు అది తెలియాలి. దేవునికి స్తోత్రం కలిగింది కాక. మత్తయి సువార్త దగ్గరండి 18వ అధ్యాయము 23వ వాక్యం చూడండి. 18వ అధ్యాయం 23వ వాక్యం. యేసు తన శిష్యులను చూసి ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించాడు. ధనం ఉన్నవాడు శపింపబడిన వాడు కదా. ధనం ఏంటి? కొందరు అంటున్నారు ధనం ఉన్నవాడే దీవింపబడిన వాడు. కానీ దేవుడు చెప్పిన ధనవంతుడు ఎక్కడికి ప్రవేశించారు? దేవుని రాజ్యం ప్రవేశించారు. ధనం వారికి మనకి అందరికీ ఏమంటే శాపం చెందింది. శాపం చెందినది. ఇప్పుడు కొందరికి అర్థం అవ్వలేదు. డబ్బు ఉంటే ఆశీర్వాదం అనుకున్నారు. డబ్బు ఉంటే ఆశీర్వాదం అంటే, కానీ దాని వల్ల ఎక్కడికి వెళ్ళరు? పరలోకానికి మనం ఎవరు కూడా అంటే మీరు అనుకున్నారు డబ్బు లేని వాడు, డబ్బు ఉన్నవాడు పరలోకం వెళ్ళింది కదా. వెళ్ళారు. ఎవరు వెళ్ళారు? అబ్రహాం డబ్బు ఉన్నవారు కదా. అవునా కదా? ఆయన పరలోకం ఎందుకు కదా? దేవునికి స్తోత్రం. డబ్బున్న వారు కూడా ఈ కుమారుడు గురించి చెప్పిన మాట మీరు వినండి. 18వ అధ్యాయం. అందుకు యేసు నువ్వు పరిపూర్ణుడొకటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి పేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో నేను. అయితే 28 నేనే చెప్పిన మాట మీరు బట్టి మత్తయి సువార్త 19వ అధ్యాయము 23 నుండి కిందకి చదవమని చెప్పారు. మరి యేసు తన శిష్యులను చూసి ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఇది గాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది వెచ్చముల ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నాను. అదేంటి దాని అర్థం? చిన్న కణందా? అదే అర్థమా? అలాగా అది కాదు. అలాగంటే పేరు ఉంది, ఒక చోట ఉంది. ఎరుసలేములో సూజి ద్వారం అని చెప్పిన ఒక చిన్న చోట ఉంది. అది చూసే చెప్పారు. మనం అందరూ ఏం చెప్తున్నారు? అలాగే మీరు వ్యాఖ్యానించకూడదండి. వాక్యం దానిలో ప్రవేశించడానికి చాలా మందికి కష్టం ఏంటి? దేవుడికి స్తోత్రం. చెప్పుకున్న మాట ఏంటంటే ధనివంతుడు పరలోకం వెళ్ళడానికి అసాధ్యము. ఎందుకనగా చెప్పారంటే ధనము మమ్మల్ని ఏం చేసుకున్నారు? పట్టుకున్నారు. అందుకని రెంట్ యజమానికి మనం ఏం చెయ్యరు. ఎవరికి సిరి అని ఏం చెప్పినండి? ధనము. ఆ ధనకి ఏసైకి కూడా కలిపి మనం ఎక్కడికి వెళ్ళరు? అంటే ఆయన అర్థం అంటే నీకున్న ధనం కంటే నీ ఎవరికి ఎక్కువ ప్రేమించాలి? దేవునికి ప్రేమించాలి. నీకున్న బండి కంటే నీ ఎక్కువ ఎవరికి ప్రేమించాలి? నీకున్న ఆస్తి కంటే ఎవరికి ప్రేమించాలి? దేవునికి స్తోత్రం. మనమందరూ ఎక్కువ ఎవరికి ప్రేమిస్తున్నారు? దేవుణ్ణి తక్కువ ప్రేమించి మిగతా వాటికి ఎక్కువ ప్రేమిస్తాం. డబ్బే మనకు అధిక ప్రేమ. డబ్బు మనకు నాకు నీకు అవసరమైంది, కానీ డబ్బు మీద మీరే చేయకూడదు, ఆశపడకూడదు. దేవునికి స్తోత్రం. మొదటి తిమోథెయోసు పత్రిక 6వ అధ్యాయం 10 వచనం చూడండి. మొదటి తిమోథెయోసు పత్రిక 6వ అధ్యాయం 10 వచనం చూడండి. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ధనాపేక్ష, ధనం ఎక్కువ కావాలని కోరుకుంటున్నాడు. ఏమవుతుంది? సమస్తమైన కీడు పడిపోతారు. అందుకని మీరే ధనం కంటే ఎక్కువ ఎవరికి దేవుడిని ప్రేమించింది సోదరు కలిగింది. రెండవది ఇంకంటే కీర్తన అనుకుంటే ఒక వాక్యం చూడండి. 40 కీర్తన 17వ వాక్యం చూడండి. దావీదు మహారాజుడు చెప్పిన మాట వినండి. 40 కీర్తన 40:17.
కీర్తనము 40 అధ్యాయం అని చెప్పను, అధ్యాయం అని చెప్పకూడదు. నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు, నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. ఆ వాక్యం చదివినప్పుడు మీకు ఏదైనా ఐడియా వచ్చిందా? ఒకసారి చూడండి. నేను శ్రమల పాలై 17 వాక్యం మొదటి అదే మొదటి. నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను ఎవరు చెప్పుతున్నారు ఈ మాట? ఈ 40 కీర్తన ఎవరు రాశారు? దావీదు చెప్పిన మాట మీరు విన్నారా? దీనుడనైనప్పుడు. ఆడు దీనుడా కాదు, ధనవంతుడు. ధనవంతుడు ఒక రాజ్యానికి రాజులు ఉంది, ఆస్తి ఉంది, ప్రజలు ఉంది, సైన్యం ఉంది. దేవుడి దృష్టిలో ఆడేది అదే అనకంటే మనం ఉంటారు. ఆయనకి దీనుడుగా ఉండినప్పుడు ఆయన పెద్ద రాజుడండి, డబ్బు ఉంది, ఆస్తి ఉంది, కానీ దేవుడి దృష్టికి ఆయన ఎలాగుంది? ఏటి లేని వాడుగా నిలబడుతున్నారు. అదే దేవుడు మమ్మల్ని కోరుకున్నారు. సోదరుడు, అటువంటి వాడికి దేవుడు చూసి ఏం చేసిన? ఏం చెప్పుతుంది? నువ్వే నేనే బ్లెస్డ్‌లే, దీవింపబడిన వాడు, ఆశీర్వదింపబడిన వాడు, నీ ధన్యుడు. దేవునికి స్తోత్రం కలుగును. చెప్పండి, దేవుని నాకు డబ్బు లేకపోయి ఉండొచ్చు, కానీ దేవుడు నాకున్నా కాబట్టి నేనే పెద్ద ధనవంతుడు. దేవునికి స్తోత్రం కలుగును. అంటే బైబిల్ చెప్పిన లోకములు ఉన్నవాడు కంటే నీలో పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే కాబట్టి ఈ లోకములు ఉన్న ధనివంతుడి కంటే, అంబానీ కంటే మనమే. దాన్ని బట్టి దేవునికి మీరే చేయాలి, కృతజ్ఞతలు స్తుతి అర్పించాలి. ఇది ప్రకటన గ్రంథములకి మీరు రండి, 3:17 వాక్యం చూడండి. ప్రకటన గ్రంథము 3:17 వాక్యము. నీ క్రియలను నేను ఎరుగుదును. నీ క్రియలు నేను ఎరుగును. నువ్వు చల్లగైనను వెచ్చగైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నుడివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్ము వేయని ఉద్దేశించుకున్నాను. తర్వాత నీవు దౌర్భాగ్యుడవును. 17 వాక్యం. నీవు దౌర్భాగ్యుడవును. దౌర్భాగ్యుడు, దిక్కుమాలిన వాడు, దరిద్రుడును, వృద్ధివాడును, దిగంబరునై ఉన్నారని నేను ఎరుగగా నేను ధనవంతుడను అని చెప్పుకున్నా. ధనవంతుడు ధనవృద్ధి చేసిన దేవుడు దృష్టి ఎలా ఉంది? ఈ సంఘానికి చూసి సంఘ బిడ్డలు చెప్తున్నారు ఎవరికంటే, నాకు ఏమీ లోటు పాటు లేదు, నేను ధనివంతుడు అని అనుకోని కూర్చినప్పుడు దేవుడు వారికి చూసి ఏం చెప్తున్నారు? ఏమనుకుంటే, భాగ్యుడు, వాడు దరిద్రుడు. ధనం ఉండొచ్చు కానీ, శక్తి ఉండొచ్చు కానీ, దేవుడి దృష్టిలో ఆత్మీయ విషయాలు మీరు ఇప్పుడు కూడా దరిద్రులుగా ఉన్నారు. దేవుడికి స్తోత్రం. చాలా మంది విశ్వాసాలు డబ్బుల విషయంలో చాలా ఆస్తిపాస్తుల పొరుడు అండి, అన్నీ ఉంది. ఆత్మీయ విషయం ఎలా ఉంది? దరిద్రతలో ఉన్నారు. కొందరికి ఇంటికి ప్రేయర్ ఉందా? ఇంటికి ప్రార్థన, పిల్లలు భార్య భర్తలు కలిసి ఏం చేయను, కలిసి కూర్చొని కొందరు పాస్టమ్మ నా ఇంటికి వచ్చారు, పడుకుంటారు. మా మీటింగ్ 3 రోజులు ఉపవాసం వచ్చారు. నాకు సంతోషం కలిగింది. నేనేం చేశారంటే, అమ్మగారు 8 గంటలకి లేచి ప్రార్థన స్టార్ట్ అయింది. నేను అందులో ముందు కలిపేశాను. అమ్మగారు తల్లివారు లేచి ప్రార్థన చేసినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. చాలా మంది ఇంటిలో ఏముండరు, అయ్యో కుంభకర్ణుడు వల్ల పట్టుకున్నారండి. నీ ఇంటిలో నీ కుటుంబంలో ఏముండాలి? ప్రార్థన లేకుండాలి. తెల్లబడి అమ్మగారు ఏం చేస్తున్నారంటే తెలుసా? 4 గంటలకి లేచి ప్రార్థన చేసిన చూసినప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది. దేవునికి స్తోత్రం. నేను చెప్పిన మాట ఏమంటే, ఆత్మీయ విషయం మన ధనివంతులకు మారాలి. ఆత్మీయ విషయంలో ధనివంతులుగా మేము ఉంటే లోకములకి ధనివంతులుగా ఉండలేకపోతే పర్వాలేదండి. దేవుడు చూసినది ఈ లోకములు ఉన్న ధనం కాదు, దేవుడు చూసినది ఏమంటే ఆత్మీయ విషయంలో ధనివంతులుగా మారాలి. ఇప్పుడు అది లేదు. కొందరికి చాలా మందికి ఇంటికి మీరైనా చూడండి, ఆత్మీయ విషయంలో ఏం లేదు, దరిద్రుడిగా జీవిస్తున్నారు.
కానీ ఆర్థిక విషయములు వారందరూ సంపన్నులే. సమాధానం డబ్బులు ఉంది, కారు ఉంది, బండి ఉంది, ఇదన్నీ ఉండినప్పుడు ఏమైంది? ఆత్మీయ విషయంలో దరిద్రుడిగా జీవిస్తున్నారు. దేవునికి స్తోత్రం. మన జీవితంలో లోటుపాటు తెలిసి ఉంటే మనకి దేవుడు తండ్రికి దేవుడు ఆత్మీయ విషయం నేను దరిద్రుడిగా ఉన్నామని చెప్తాను. కానీ యేసు చూసినప్పుడు వచ్చిన శిష్యులకి చెప్తున్నారు, మీరందరూ ఆత్మీయ విషయంలో అందరూ ఎలాగ ఉంది? దరిద్రుడిగా ఉంది. మీరు ధన్యుడు. దేవునికి స్తోత్రం కలిగిన ఇక మీరు చూడాలి. దేవునికి స్తోత్రం కలిగిన కాక దేవునికి స్తోత్రము. బైబిల్ లేక మీరు చదవండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వాక్యం చూడండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 5వ వాక్యం చూడండి. ప్రియ సహోదరులారా ఆలకించుడి. ఈ లోక విషయములలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించే వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకోలేదా? అంటే అక్కడ తెలుగులో అదే రాయబడింది. ఇంగ్లీష్ లో మీరు చూడాలి. విశ్వాసములు మీరు వారందరూ ధనివంతుడుగా మార్చడానికి. God chosen the poor of this world, rich in faith and heir of the kingdom. ఎలాగా? విశ్వాసములో ధనవంతులుగా చేసి దేవుని రాజ్యములో వారసునిగా. విశ్వాసములు మనం ఎలా కావాలి? ధనివంతుడుగా మారాలి. తెలుగులో కరెక్ట్ ట్రాన్స్లేషన్ రాలేదు. విశ్వాసములు మనమందరూ ధనవంతులుగా మారాలి. లోకములు మనమందరూ ధనవంతులుగా ఉండదు, కానీ విశ్వాసములు కూడా ఇప్పుడు కూడా మనం ఏమవలేదు, ధనవంతులు కావలేదు. అందుకని యేసయ్య చెప్పిన మాట మీరు వినాలి. లూకా సువార్త 12వ అధ్యాయము 20-21 చూడండి. లూకా సువార్త 12వ అధ్యాయము 20-21 చూడండి. అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును నడుగుచున్నారు. నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పెను. దేవుని వలన ధనవంతుడు కాక ఈయనకి ధనం ఉందండి. ఆ సంవత్సరం బాగా పంట పండింది. అది మొత్తం ఏం చేస్తున్నారు? ఉంచుకున్న అదిని చూసి ఏం చేస్తున్నారు? సంతోషించారు. అప్పుడు దేవుడు ఆయనకి ఎదుగా పిలిచారు. ఆడు ధన్యవంతుడు. దేవుడు దృష్టిలో ఆడు వెరివాడుగా కనిపిస్తున్నారండి. ఈ లోకంలో ధనము దేవుడి దృష్టిలో ఏముంది? వెరివాడుగా ఉన్నాం. అందుకని దేవుడు చెప్పిన మాట ఏమనగా 21 వాక్యములు చెప్పిన మాట ఏమనగా దేవుడు ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చిన వాడు అలాగునే ఉండునని చెప్పాను. వెర్రివాడు వల్లే. దేని విషయం ధనవంతులుగా మారాలి? ఆ విశ్వాసం. దేవుని విషయం నేను నువ్వేమవ్వాలి? ధనవంతులుగా మారాలి. ఈ రాత్రి బైబిల్ స్టడీకి కూడి వచ్చిన దేవుడు వ్యక్తులకి చెప్పిన మాట ఏమనగా దేవుడి విషయంలో మనం ఏమవ్వాలి? ధనవంతులుగా మారాలి. విశ్వాసములు మనం ఏమవ్వాలి? ధనవంతులుగా మారండి. లోకంలో ఆస్తి పాస్తి తాత్కాలికము, కానీ విశ్వాసములు గొప్పది. దేవుడి మూలమును కలిగిన ధనము గొప్పది. అది తెలియాలంటే మనోనేత్రమే అందరికీ కూడా మనోనేత్రం కూడా తెరవట్లేదు. అందుకని యేసు ప్రభు చెప్పారు, దేవునికి స్తోత్రం కలిగింది మెరుగోడా, దేవునికి స్తోత్రం. దానికి ధనం ఆడికి ముఖ్యం. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి మీరు మర్చిపోకూడదు తల్లి, మనకి ఏది ముఖ్యం కావాలి? దేవుని ఆత్మీయ విషయం ముఖ్యం. ఆత్మీయ విషయంలో మనం ఏవాలి? దరిద్రులుగా ఉండాలి. ఆత్మీయ విషయంలో ఇంకా ప్రార్థనలు ఎక్కువ రావాలి, ఇంకా ఆరాధనలు ఎక్కువ రావాలి, సువార్త ప్రకటించలేదు ఎక్కువ రావాలి. అలాంటి ఒక దాహం మనకు ఉండాలి. దేవునికి స్తోత్రం. డబ్బు గురించి కాదు, ఆస్తి గురించి కాదు, ఆత్మీయ విషయంలో మనకేముండాలి? ఆసక్తి కలిగి దేవుడు బిడ్డలు జీవించాలి. చాలా మందికి దేవుడి విషయం కంటే ఎక్కువ దేని విషయం? మన విషయమే అడిగే ఆసక్తి కలిగి ఉన్నారు.
ఈ రాత్రి దేవుడి సంగమా మర్చిపోకూడదు. దేవుడికి ఇష్టం. ఒకటి యేసు చెప్పిన మాట. మూడో వాక్యాలు ఏం చెప్పారు? ఆత్మీయ విషయంలో మూడవ వాక్యం చూడండి. మత్తయి సువార్త 5:4. దుఃఖపడిన వాడు ఒక స్తోత్రం చెప్పొచ్చు కదా. దుఃఖపడిన వాడు ఎవరు కాదు, ఎక్కడ దుఃఖం చూసినట్టు ఎవరికి దుఃఖపడిన వాడు చూసుకోండి ధన్యుడు అని చెప్తున్నా. తప్పగలదమ్మా చెప్పండి. దుఃఖపడిన వాడు చూసినప్పుడు మనం ఏం చెప్తారు? దుఃఖపడిన వాడు చూసినట్టు ఎప్పుడు ఏడు కమ్మని చూసారంటే వాళ్ళు అయ్యో ఎప్పుడు 24 గంటలు ఏం చేస్తున్నారు ఏడుచుకొని ఉండదు అని దేవుడి వాక్యం రాయబడింది. దేవుడికి స్తోత్రం. అందుకని దేవుడు చెప్పిన దుఃఖపడిన వాడు 90 కీర్తన 10 వచనం చూడండి. 90 కీర్తన 10 వచనం చూడండి. నీ ఉగ్రత భరించుచునే మా దినములన్నీ గడిపితివి. నెట్టూర్పులు విడిచినట్టు మా జీవిత కాలము జరుపుకుందుము. నీకు అర్థమైందా? మన జీవితం ఎలా ఉంది? నెట్టి వీర్పుతో 90 కీర్తన 10. మా ఆయుష్కాలం 70 సంవత్సరములు. నా ఆయుష్కాలం 70 సంవత్సరం. అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే. అది త్వరగా yet their pride is మనకు అధిక బలము అంటే 80 అది కూడా ఆయాసం 80 వరకు వచ్చితే దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రాసిన వ్యక్తి ఎంత వరకు వచ్చింది? 120 సంవత్సరాలు. ఆయన చెప్పారంటే నేను 120 సంవత్సరం బ్రతికాను. మనకేం చెప్తున్నారు? 70-80 అది ఎక్కువ అయితే ఏమవుతుంది? ఏమవుతున్నారు? అవునండి. ముసలితనం ఉన్నవాడికి అందరికి అడిగితే ఆడి జీవితంలో ఎప్పుడు ఏముంది? చాలా వేదన, దుఃఖమే. దుఃఖమే. ఎప్పుడు కూడా అడగండి మీరు. ఎవ్వరు ఆడికి ఏం చేయరు, పట్టించుకుంటూ ప్రేమించడం, మంచి మాటలు కూడా చెప్పరు. ఏం చెప్తుంది? వాళ్ళతో కలిసి సమయమే గడపరు. వారందరూ ఇప్పుడు ఎక్కడ పడుకున్నారు? గడప గడప. అమ్మా నాన్న ముసలితనం వాడికి కడప దగ్గరికి ఆడికి ఏం చేస్తున్నారు? కడప దగ్గర పడిన వాడు ఎవరు? ఇంటి యజమాని గడప దగ్గర. గడప దగ్గర పడిన వాడు ఎవరండి? ఇప్పుడు నాన్న ఇది మొత్తం సంపాదించిన వారు ఎవరు? నాన్న. ఇప్పుడు ఆడి పడకడానికి ఎక్కడ? యోసేపు గురించి మీరు చూడండి. యోసేపు అమ్మ నాన్న వచ్చినప్పుడు ఎక్కడ ఇచ్చారు? ఓ లార్డ్ జీసస్. గోషన్ దేశం ఇచ్చారు. ఏ దేశం ఇచ్చారండి? గోషెన్. ఎక్కడ అది? ఐగుప్తు దేశంలో. మధ్యస్థానం. గోషెన్. తల్లిదండ్రులకి ఎక్కడ ఇవ్వాలి? గడప ఇవ్వాలి. ఇంట్లో మధ్య. ఈ కాలం మీద తల్లిదండ్రులకి ఏం చేయాలి? గడపిచ్చేసి లోపల ఈయనైతే గడపలు పెట్టిస్తాయే. కొడుకు ఏసీలు పడి హాయిగా పడుకున్నారు మాట. నా తోట ఉన్నారు అందరూ. తల్లిదండ్రులకి ఏం చేయాలి? ఒకరికి ఎప్పుడు తెలియదు. నేను అత్తగారికి నా తీసుకొని నేను ఎప్పుడు చెప్తాను, అత్తగారికి నా ఇంట్లో 5 సంవత్సరాలు ఉంటాయి. అత్తగారికి ఏం కావాలంటే అత్తయ్య వచ్చినప్పుడు అత్తయ్యకి ఏముండే చికెన్ తప్ప వేరే ఏం తింటావు? మాకు అది నాకు పడదు. అప్పుడు ఏం చేయాలి? నాకు కావాల్సినవి నేను కొడతాను. ఒక 2, 3 కేజీ కొడతాను. అత్తకి కూడా ఏం చేస్తుంది? ఒక 2 కేజీ చికెన్ కొనేసి వంట చేసి కొనిచి కొడుతాడు. నేను ఎప్పుడు మాంసం తింటావా? ఆడికి కూడా చికెన్ ఆడ నేనే అడుగుతాను. ఎందుకు అలా అలా తినండి అని. మొబైల్ తెలియదు అడుగు. మొబైల్ కొన్ని అడిగి కొన్ని నేర్చుకోవాలి. మొత్తం నేర్పించారు. అంటే టీవీ ఆన్ చేయడానికి ఇదంతా టీవీ నేర్పించారు. దేవునికి స్తోత్రం. మనస్సు వయసు అయినప్పుడు అందరికి ఏం చేయాలి? ప్రేమించదు. దేవునికి స్తోత్రం కలిగి నాకు చాలా ఇష్టం లేదండి. దేవునికి స్తోత్రం.
ప్రేమించండి అని నేను చెప్పినమాట. నీ 80 వయసు వచ్చినప్పుడు దుఃఖమే అది. ఆ జీవితం మొత్తం ఏమవుతుంది? ఆయాసం కలుగుతున్నారు. అందుకని ఆయన ఒంటరితనం ఉండినప్పుడు మీరు తల్లిదండ్రులు ఏంటి పిల్లలు ఆడి దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి మాట్లాడండి, వాళ్ళతో పలికరించండి. దేవునికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా చెప్పండి. దుఃఖం అన్నిటికీ మంచిదండి. దుఃఖపడుతుంది అన్నిటికీ మంచిది. కొందరికి ఇప్పుడు కూడా ప్రార్థన చేసినప్పుడు కూడా కన్నీరు నుండి ఒక చుక్క కన్నీరు పడాలంటే కొంచెం కారం వేయాలి. లేదా ఉల్లిపాయలపై ఉల్లిపాయలు ఈ మధ్యన ఏం చేశారు, పిల్లలందరూ ఉల్లిపాయలు కట్టారు. 3 రోజులు ఉపవాస ప్రార్థన, లాస్ట్ అందరికి భోజనం పెట్టినప్పుడు పిల్లలు కూడా అప్పుడు ఏడుచున్నారు, అమ్మ ఎందుకు ఏడుచారు ఉల్లిపాయలు కట్టదని. కానీ చర్చి లోపలికి వచ్చి ఏం చేయదు. దేవుడు కూడా నాకు ఈ ప్రార్థనకి దేవుడి సన్నిధిలో వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? కళ్ళు నుండి స్తోత్రం కలిగి సహోదరుడికి పాడిన పాట మీరు ఎదురు విన్నారా? మీరు విన్నారు. అది అర్థం తెలిసారా మీరు? నేను కొన్ని అర్థం తెలిసి ఉన్నాను. దేవుడికి స్తోత్రం కలిగి నేను చెప్పిన మాట ఇదన్నీ ఇచ్చిన దేవుడి కృపయ్యండి. అది జ్ఞాపకం వచ్చినప్పుడు కన్ను నుండి ఏమొస్తుంది? హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలిగి క్రైస్తవ జీవితంలో ఎప్పుడు మన జీవితంలో ఏం రావాలి? మొదటి కొరింథీ పత్రిక 2 కొరింథీ పత్రిక 7:7-8 వాక్యం చూడండి. 2 కొరింథీ పత్రిక 7:8 వాక్యం చూడండి. తీతు రాకక వలన మాత్రమే కాకుండా అతడు మీ అత్యాభిలాషను మీ అంగలార్పును నా విషయమై మీకు కలిగిన అత్యాసక్తిని మాకు తెలుపుచు తాను మీ విషయమై పొందిన ఆదరణ వలన కూడా మమ్మను ఆదరించను కనుక నేను మరి ఎక్కువగా సంతోషించితిని. నేను రాసిన పత్రిక వలన మిమ్మల్ని దుఃఖపెట్టినందున విచారపడను. నాకు విచారం కలిగినను ఆ పత్రిక మిమ్మల్ని స్వల్ప కాలము మట్టుకే దుఃఖము పెట్టినని తెలుసుకుని ఉన్నారు. మీరు దుఃఖపడితిరని మీరు దుఃఖపడితిరని సంతోషించటం లేదు గాని మీరు దుఃఖపడి మారు మనసు పొందితిరని ఇప్పుడే సంతోషించుతున్నాను. చెప్పండి. ఎందుకు ఆడ దుఃఖపడుతున్న కొరింథీ సంఘబిడ్డలకి? కొరింథీ సంఘబిడ్డలకి దుఃఖం వచ్చిన కారణంగా కొరింథీ సంఘబిడ్డలు ఒకడు ఏం చేశాడు? తన తండ్రి భార్య ఉంచుకున్నప్పుడు ఏం చేశారు? ఈ విషయం పౌలు తెలిసిన కాబట్టి ఆ బిడ్డకి సంఘం నుండి ఏం చేయాలి? వెలివేయమని చెప్పినప్పుడు విశ్వాసులకి అందరికి ఏమొచ్చింది? దుఃఖం వచ్చింది. తప్పు చేయని వాడికి ఏం చేయాలి? సంఘంలో తప్పు చేసిన ఒకరిని ఏం చేయాలి? శిక్ష ఉందండి. బైబిల్ అక్కడ చెప్తున్నానండి. తప్పు చేయని వాడికి శిక్ష అండి. ఇప్పుడు కాలంలో ఏం లేదు. అలాంటి శిక్ష లేదు. అలాంటి శిక్ష మొత్తం పాస్ మీదకి. నేను చెప్పిన అర్థం అవ్వలేదు. శిక్ష దొరికేది మొత్తం పాస్ గారి మీదే. పాస్ చేయలేకపోతే చేయలేకపోతే సంఘపడలేని చెప్పి ఇలాంటి పాస్టర్ ఎటువంటి పాస్టర్ అంటే అడుగుతాడు. చేస్తే పాస్టరా ఇంకెవరు లేరా? దేవుడు శిక్షిస్తే తప్పు, శిక్షించలేకపోతే మధ్యలో మనం చచ్చిపోతున్నాం. ఇటు సముద్రంలో కాదు, సంఘబిడ్డలు నేను చెప్పినట్టు ఈ సంఘబిడ్డలకు అలాగా అడిగి ఏం చేశారు? దూరపరచమని పౌలు గారికి చెప్పారు. పౌలు గారు ఏం చెప్పారు? ఆయనకి ఎక్కడ సమర్పించాలి? సాతాను చేతులకి సమర్పించాలి. ఎందుకంటే దేవుడు రాకడ సమయంలో మనసు పొందడానికి ఎవరి చేతులు అప్పగించారు? సాతాను చేతికి అప్పగించారు. కొందరికి అక్కడే సరి అవుతుంది. ఆయనే బాగుచేయగలడు. సాతాను చేతులు పడితే కొందరు ఏమవుతుంది? సెట్ అయిపోతారు. కొందరు ఎక్కడ కూడా సెట్ అవ్వదు. సాతాను చేతులు సెట్ అవ్వదు. కాపరి చేతులు సెట్ అవ్వదు. కాపరి చేతులు సెట్ అవ్వదు. దేవుడి చేతులు కూడా సెట్ అవ్వదు. కానీ కొరింథీ సంఘంలో ఈ కుర్రడికి మాత్రమే బాగా నచ్చింది. పౌలు గారు ఏం చేశారు? వేసి ఎవరి చేతులు అప్పగించారు? 2 కొరింథీ పత్రిక 1 కొరింథీ పత్రిక 5 అధ్యాయాలు ఉందండి. నేను ఆ మాట ఒకసారి చదవండి. మీరు ఉందండి. నేను చెప్పిన కరెక్టా లేదండి చూడండి. దొరికిందా? చదవమ్మా, నీకు దొరికితే ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు శరీరం నశించుటకై మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభువైన యేసుక్రీస్తు బలంతో కూడి వచ్చినప్పుడు అట్టి వానిని సాతానుకు అప్పగింపవలెను. ఏంటంటే మీకు అర్థమైందా?
అర్థం అవ్వలేదు. ఒకసారి కూడా వినండి, ఆ వాక్యం సరిగా వినండి. 5వ వాక్యం 5:5 ఏమనగా ప్రభువైన యేసు దినమందు యేసు దినమందు మన ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభువైన ఎందుకు ఈయనకి సాతాను చేతులు అప్పగించారు? ఎందుకు కరెక్ట్ వినండి. ఎందుకు ఆయనకి సాతాను చేతులు అప్పగించారు? ఏడు రక్షింపబడడానికి ఆత్మ రక్షింపబడడానికి ఎవరి చేతులకి అప్పగించాడు? సాతాను ఆత్మ రక్షింపబడడానికి సాతానికి అప్పగించాడు. సాతాను ఏం చేస్తుంది? ఎక్కడికి? ఈ శరీరానికి సాతాను ఏం చేస్తుంది? నరక చూపించినప్పుడు ఈ ఆత్మ ఏమవుతుంది? నేను చెప్పిన మాట అంటే నీ చెయ్యిన క్రియకి శరీరం ఏముంది? పనిష్మెంట్ ఉంది. ఎందుకు పనిష్మెంట్ ఇచ్చింది అంటే ఈ ఆత్మ ఎక్కడ కనబడాలి? పరలోకంలో కనబడడానికి దేవుడు శరీరాన్ని మనిషినికే ఇస్తున్నారు. నాకు నీకు అందరికీ కలుగుతుంది. శరీరానికి శిక్షణ ఇచ్చి తీరితేనే నరకానికి ఉన్న తీవ్రతకు భయపడి పరలోకానికి కేంద్రీకరిస్తాం. ఇలా శరీరం శిక్ష అనుభవించినప్పుడు కేకలు వేసి దేవుడు దాన్ని మారుమరుచు పొందిన కాబట్టి అది పశ్చాత్తాపడింది కాబట్టి ఆత్మ ఏమవుతుంది? రాజ్యం చేరిపోతుంది. ఎప్పుడు పత్రిక 12వ అధ్యాయంలో నీ 5, 6, 7, 8 వాక్యముల కిందకి చదివితే పౌలు ఆ సంఘానికి చెప్పిన మాట వినండి. నా కుమారుడా ప్రభువు చే శిక్షను తునీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ప్రభు తను ప్రేమించిన వారికి దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తే దేవుడు ఏం చేస్తాడు? ప్రేమించి లేని వాడికి ఏం లేదు, నో ప్రాబ్లం. దేవుడు ప్రేమించి లేని వాడికి ఏం లేదు, ఏ రోగం లేదు, ఏ సమస్య లేదు, అప్పు సమస్య లేదు, అన్ని బాగుంటాం. కిందకి చదవండి. ప్రభు తాను ప్రేమించిన వారిని శిక్షించి దాన్ని స్వీకరించి ప్రతి కుమారుని దండించును అని కుమారులతోనూ సంభాషించినట్లు మీతో సంభాషించుచు ఆయన హెచ్చరికను మరచితే శిక్షాఫలం పొందుటకై మీరు సహించుతున్నారు. దేవుని కుమారులను మిమ్మును చూచుతున్నాడు. తండ్రి శిక్షించిన కుమారుడు ఎవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుతున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు. శిక్ష పొందిన వాడు శిక్ష పొందలేని వాడు అదండి. ఏదో మంచిది, దేవుని కుమారులు. దేవుడు నిన్ను కొట్టినదా మంచిది, శిక్షించలేని వాడా మంచిది, అందరికి శిక్షించలేని వాడా మంచిదండి. దుర్బీతులుగా బతకొచ్చు. నీ దేవుని బిడ్డ అయితే తండ్రి నిన్ను ప్రేమించిన కాబట్టి దేవుడు శిక్షిస్తుంది. దేవుడికి స్తోత్రం కలిగిన ఆ శిక్ష పొందిన వాడు ధన్యుడు, శిక్ష పొందలేని వాడు దుర్బీజులు. దుర్బీజులు అంటే పనికిరాను. ఎందుకు పనికిరాను? లేదు, ఇల్లికి పెట్ట క్రమమైన రీతిగా పుట్టనేవాడు. క్రమమైన రీతిగా పుట్టలేనివాడు అంటే తండ్రి లేని వాడు అని చెప్పొచ్చు. దానికి తల్లిదండ్రులు ఉంటే అక్రమ సంబంధాలు శిక్ష ఉంటాడు. మన పార్వతుడు నేను ఇక్కడ కారు తోలుకొని అది తోలుకొని వచ్చినప్పుడు నావు ఏం చేస్తున్నాడు? ఊర్లో తిరుగుతా, ఆ రోడ్డు మొత్తం తిరుగుతున్నారు. వాళ్ళకి ఏం లేదు, అడగంటిగా వాడు కాదు. మనకి తల్లిదండ్రులు ఉంది కాబట్టి, దేవుడు ఉంది కాబట్టి దేవుడు మమ్మల్ని ఏం చేశాడు? అప్పుడప్పుడు ఏమవుతుంది? శిక్షిస్తున్నారు. శిక్ష మన జీవితంలో దీవెనకరంగా మారుస్తున్నారు. శిక్ష పొందలేని వాడు దుర్బీజుడు. అందుకని దేవుడు ఇచ్చిన శిక్ష పొందినప్పుడు, రోగం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ రోగం వచ్చినప్పుడు ఏం చెప్పాలి? ఆ షుగర్ 400 వచ్చినప్పుడు ఏం చెప్పాలి? దేవా నీ కొడుకుని, నీ కూతురుని థ్యాంక్స్ దేవా అలాగే చెప్పచ్చా? 400 షుగర్ నాకు వచ్చిన దేవా స్తోత్రం అది చెప్పు. ఎందుకు దేవా నాకే ఇలా చేస్తాం? అప్పుడే మనం ఏం పలుకుతుంది?
అపనమ్మకం చెందిన మాట. నమ్మకం జరిగిన మాటలు ఎవరు దేవునికి బాధపడుతుంది. షుగర్ పెరిగినప్పుడు స్వాతంత్రం చెప్పండి, షుగర్ తగ్గినప్పుడు స్వాతంత్రం చెప్పండి, డబ్బులు లేనప్పుడు స్వాతంత్రం చెప్పండి, డబ్బులు వచ్చినప్పుడు స్వాతంత్రం చెప్పండి. దేవుడు మనల్ని శిక్షించినప్పుడు శిక్ష పొందుకోండి. నీ దుర్బీజలు కాదు, బీజం. దేవుడు పుట్టిన దేవుడు బిడ్డలు కుమారుడుగా ఉంది కాబట్టి సుధాకర్కి దేవుడు ఏం చేస్తున్నాడు. నేను ఎవ్రీ పత్రిక బైబిల్ స్టడీ నేర్పించిన పిల్లలకి నేను చెప్పాను, యేసు తాను పరీక్షింపబడేది. యేసు తాను ఏం చేశారు, దాని క్లాస్ చేసిన కొందరు అయ్యో అలాగే ఉన్నారు. ఏసైకి ఏమొచ్చిందండి, ఏసైకి ఏం పరీక్ష వచ్చింది, ఏసైకి ఆకలి వచ్చింది, మనకేమొచ్చింది, ఏసైకి వచ్చిన ఇంకా మనకేమొచ్చింది. ఏసై చేతులు ఏం లేదు, డబ్బు లేదు, మన చేతులు కూడా. అప్పుడు కూడా మనం ఏం చేయరు, స్తోత్రం చెప్పను. మీరు అందరూ అనుకున్నారంటే సేవ చేసినప్పుడు మొత్తం డబ్బులు కరెక్ట్గా అయిపోతుంది, దేవుడు ప్రార్థించగా అసలు వాకట విప్పటి పాస్ గారు అందరికీ ఏం చేస్తున్నారు, పట్టజాలంతా ఇచ్చేస్తారు. హిందీ చెప్తే ఇలా ఇలా కర్దవా దవాకలు గోధుమ డాలగా అంటే అణచి కుదిపి అరగిస్తామన్నారు. అరగ కాదంటే క్రైస్తవ జీవితము. ఏ సైకిల్ డబ్బు లేదు, మనకు కూడా ఏం లేదు. కొన్ని సందర్భాలు ఏ సైకిల్ ఏదైనా గాడిదా ఏదైనా ఓడ ఉండిదా, సొంతగా లేదు. ఏ సైలగా ప్రయాణం చేశారు, వేరే మనుషులు ఓడ మీద ప్రయాణం చేయాలి. అలా మన జీవితం వచ్చినప్పుడు నిరాశ పడకూడదు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఏసై కట్టుబడి పరీక్ష మనకు వచ్చిందో అదే విధములున్న పరీక్ష మన జీవితములు కలిగినప్పుడు దేవుడికి ఏం చేయాలి, కానీ అలాగని పరీక్ష వచ్చినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తామని ఎప్పుడు పత్రిక 2వ అధ్యాయము 18 వాక్యములు రాయబడి చదవండి. మీరు ఎవరి పత్రిక 2వ అధ్యాయం 18. శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడి వారికి సహాయం చెప్పచ్చు. శోధింపబడిన వారికి విడిచిపట్టిన దేవుడి కోదా, శోధింపబడిన వారికి ఆయనకి యేసయ్య శోధింపబడినప్పుడు ఎవరైనా సహాయం చేశారా? ఆయన చెయ్యని వాడు ఆయనకే చేశాడు, చేయి విడిచిపెట్టారు. ఎవరు? అదే నేను చెప్తున్నాను. చేయవలసిన వారు నా దేవో నా దేవో సహాయం చేసేవలసిన వాడు యేసయ్య చేశాడు. ఆ చెయ్యవలసిన వాడు చెయ్యి విడిచిపెట్టిన వాడు మనకే చేయను. నీకు అర్థమవుతలేదు. ఆ దేవుడు మనకే చేయను. స్తోత్రం కలిగింది. నిన్ను సహాయం చేయలేదు, ఎందుకంటే నీ కొందరికి సహాయం చేయడానికి దేవుడు నిన్ను చేయి విడిచిపెట్టాడు. అదే చేస్తారు. యేసయ్యకి ఎప్పుడు చేయి విడిచిపెట్టారు? యేసయ్యని ఎప్పుడు చెడి విడిచిపెట్టారు? యేసయ్యకి ఎప్పుడు చేయి విడిచిపెట్టారు? పుట్టక మునిపే. యోసేపు రహస్యంగా విడిచిపెడదాం అనుకున్నాడుగా. యోసేపు ఎప్పుడు యేసయ్యకి విడిచిపెట్టారు? ఇంకా జన్మ కూడా కాలేదు. గర్భవతిగా ఉండినప్పుడు యోసేపు రహస్యంగా యేసయ్యకే చేశారు. బయటికి వచ్చిన మునుపు యేసయ్యకి విడిచిపట్టినప్పుడు బయటికి వచ్చిన నిన్ను దేవుడే చేయను. యేసు తన తండ్రి కడుపులో ఉండినప్పుడు తన తండ్రి అతనికే చేశాడు, విడిచిపట్టాడు. కానీ యేసు ప్రభు బయటికి వచ్చిన దేవుడు విడుదలగా చేయను. మంచి దేవుడయ్యా, మనం కన్నీరు కాదు ఎందుకు ప్రార్థన చేసిన కానీ ఒక్క మాట కూడా దేవుడు ఏం చేయను. ఒక్క మాట కూడా
ఆ భూతం పట్టుకున్న అమ్మ యేసయ్యకి వెంటాడి ఏడుసినప్పుడు యేసయ్య తిరిగి ఒక్క మాట కూడా పలకలేదు. శిష్యులు చెప్పాలి, యేసు ఆ అమ్మ ఏం చేస్తున్నారు? మన వెనకలకి వచ్చి విసిగిస్తున్నది. ఏంటి ప్రభు అని ఒక్క మాట కూడా అనలేదు. స్తోత్రం కలిగి మాట్లాడలేదు. దేవుడు ఏం చేయలేదు, మాట్లాడలేదు. కానీ దేవుడు నీ మాట్లాడిన ఆయన దేవుడు నీతో మాట్లాడని అనుకోకూడదు. నీ మాట్లాడలేదు కానీ బాధపడిన ప్రతి మాట ఆయన ఆలోచించుండాలి. సమయం ఆయన కనుక ఆపాలి. నేను చెప్పుకొని వచ్చిన విషయం అంటే దుఃఖపడాలి. దుఃఖపడేవారు ధన్యుడు. ఎక్కడ ఏంటి 2 కొరింథీ పత్రిక 5:7, 8, 9 వచనాలు. దేని గురించి దుఃఖపడాలి? పశ్చాత్తాపడాలి. దేని గురించి మనము పశ్చాత్తాపడడానికి దేవుని బిడ్డలే చేయాలి. దుఃఖపడాలి. పశ్చాత్తాపం ఎందుకు? ఒక రోజా, ప్రతిరోజా? ప్రతిరోజు దేవుని బిడ్డలకి ఏర్పడాలి. ఎందుకు? మన కుటుంబంగా జీవిస్తున్నాం కదా, భార్య భర్తలుగా జీవిస్తున్నాం. అప్పుడప్పుడు కుటుంబంలో ఏం జరుగుతుంది? మహాభారతం జరుగుతుంది. మహాభారతం మొత్తం గొడవ ఏంటి? ఎక్కడ చూసినా కానీ ఏమవుతుంది? నిజమే. ఇంటిని కూడా ఎప్పుడప్పుడు ఏమవుతుంది? కొన్ని సమయంలో మనం ఏం చేస్తున్నారు? భార్య భర్తలు యుద్ధం చేసి మాట్లాడకుండా ఇండియా పాకిస్తాన్ మళ్ళీ ఒక్క మంచం మీద పడుకున్నారు. నీ మధ్యన వేరొకడు కూడా వచ్చి పడుకున్నారు. భార్య భర్తల మధ్యలో వేరొకడు వచ్చాయి. ఎవరు? ఇండియా పాకిస్తాన్ ఉంటే ఇండియా పాకిస్తాన్ ఉంటుందా? మీరే కుటుంబంలో కలిపి ఉంటావు, అన్నీ ఉంటావు. వెంటనే ఏం చేయాలి? క్షమాపణ అడిగేది. భార్యకి తిట్టారండి, అమ్మ నేను తిట్టారమ్మా, కోపంతో సోరీ అని చెప్పడం చచ్చిన అడిగప్పుడు. అంటే మా మనవరాడు ఉంది కదా అని పేరు ఆశలు తప్పి క్షమాడన్నారు. నో ఇలాగ చూపిస్తాను. క్షమాడలేదు ఎన్నిసార్లు చెప్పిన కానీ ఆశలు వల్ల కొందరు ఇప్పుడు కూడా ఉన్నారు. క్షమాపణ 3 సంవత్సరాలే. నా సహోదరికి, నా అమ్మకి, నా భార్యకి క్షమాపణ అంటే తప్ప. లోపల అడిగితే తప్ప, లోపల బయటలో అడిగితే ఏంటి? సోరి తమ్ముడు క్షమించండి చెప్పడానికి ఏంటి పోయింది? ఒక మాట కదా, ప్రెస్టీజ్ పెరిగింది. ఇది నేను చెప్పలేకపోతే చెత్త మొత్తం ఏమవుతుంది? మనలోనే ఉండిపోతుంది. పెరిగి 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 ఒక రోజు ఏమవుతుంది? ఇప్పుడు పార్వతి రోజు ఆ చెత్త మొత్తం ఎక్కువ అయిపోయినట్టు నీ జీవితం కూడా వెంటనే ఏం చేయాలి? మీరు అందరికీ కాదు, నాకు కాదు, కాదు దగ్గర వెళ్ళినప్పుడు నీళ్ళు పడిపోతున్న వెంటనే ఏం చేస్తుంది? వైబ్రేషన్. ఎందుకు వైబ్రేషన్? వచ్చిన క్లీన్ చేయండి. అదే మనలో పొరపాటు చేసే మనమే చేయదు. ఆడవాళ్ళు ఇంటిలో చీపురు పట్టుకొని తుడిచి ఒక మూలలు పెట్టినట్టుగా పెట్టద్దండి. చీపురు తుడిచి ఒక మూలలో పెడతారు. తొక్కు తుడిచి మూల పెడతారు కదా, అలా పెట్టొద్దు. బైబిల్ అనుకున్నది దినవర్తాంత పుస్తకం దేవాలయ లోపలికి వెళ్ళి దేవాలయ లోపల ఉన్న చెత్త అన్ని తుడసి ఎక్కడికి తీసుకొని బయటికి తీసుకొని గిద్రోం వాళ్ళు పడేశారు. మీరు కూడా పెట్టండి అమ్మా, జీవితం క్లీన్ చేయండి. దేవునికి స్తోత్రం. దానికి ఏం కావాలి? పశ్చాత్తాపం రావాలి. చేసిన విషయం గురించి మనం ఏం చేయాలి? యేసు ప్రభు చెప్పినంటే దుఃఖించిన వాడు నేను ధన్యుడమ్మా. నీ పశ్చాత్తాపడి కన్నీరు కదా, దేవా తిరిగింది ప్రభు, తెలియదయ్యా, నా పిల్లలయ్యా, నా నరుడయ్యా, క్షమించమని దేవుడికి క్షమాపణ అడగండి. ఈ భార్య పిల్లలకు కొట్టిన తర్వాత పిల్లల తల్లిదండ్రులు ఏం చేయాలి? సారీ చెప్పలేదు. నాయన నిన్ను కొట్టను, ఎందుకంటే తెలుసా నేను తప్పు చేయను కాబట్టి నేను కొట్టారు. నేను అచ్చింది నా కొడుకుంటే బెల్చికి కొట్టారు. అప్పుడు క్షమించవాలి. అందుకని ఇప్పుడు పాస్టర్గా కూర్చున్నాను. ఇప్పుడు పాస్టర్గా మారుతావా?
అలా కొట్టకపోతే నేను అనగొట్టలేకపోతే నేను కూడా సరిగ్గా జీవించలేకపోతే వీడు పాస్టర్ అవుతాడు. పాస్టర్ ఆమని చెప్పారు, వీడు అవునన్నా ఆమని చెప్పారు. ఎందుకంటే పాస్టర్ సమస్య ఎరిగిన కాబట్టి అందరికి సారీ చెప్పాలి కదా. దేవునికి స్తోత్రం. సోరీ చెప్పడానికి నా కొడుకు దగ్గర సోరీ అంటే చెప్పడానికి నాకు సిగ్గులేదు. తిట్టుతాను, ఇప్పుడు కూడా తిట్టుతున్నారు. దేవునికి స్తోత్రం. నేను చెప్పిన మాట అంటే పశ్చాత్తాపం మనకేమవ్వాలి, రావాలి. దేవునికి స్తోత్రం. అని పౌలు గారు చెప్పిన మాట కూడా చదివి ముగించుతారండి. 2 కొరింథీయుల 7:9. మీరు దుఃఖపడతారని సంతోషించుట లేదు గాని మీరు దుఃఖపడి మారు మనసు పొందుతారని ఇప్పుడు సంతోషించుతున్నారు. ఆమేన్. దుఃఖపడి మారు మనసు ఇప్పుడు సంతోషిస్తున్నారు. నీ దుఃఖపడినప్పుడు నాకు దుఃఖపడరు, నీ దుఃఖపడినప్పుడు నీ మారు మనసు వచ్చింది చూసి నాకేముంది రాత్రి దుఃఖం నీ జీవితంలో మొదటిగా రావాలి. దేనికి? మారు మనసు. మారు మనసు పొందిన వాడికి ఏం చేయాలి? మారి మనసు పొందుతూనే ఉండాలి. హలో, ప్రకటన గ్రంథంలో మీరింటికి వెళ్ళి చదవాలి. 2-3 అధ్యాయములు 7 సంఘం గురించి చెప్తాడు. 7 సంఘాలకి దేవుడు చెప్పిన ఒక మాట మారు మనసు పొందు. ఏం చెప్పారు? మారు మనసు పొందిన వాడు ఇంకేం చేయాలి? ఇంకా మారు మనసు పొందుకొని ఉండాలండి. ఏసై 2వ రాకడ వరకే అది జరుగుకొని ఉండాలి. మారు మనసు ప్రక్రియ. మనం ఒకసారి మారు మనసు పొందాలని అనుకుని సైలెంట్ గా కూర్చుంటారు. నేను చూసిన నాకు భయం. రోజే చేయాలి. మారు మనసు పొందాలి. ఎందుకు మారు మనసు పొందాలి? లేదు, మనం మనుషుడిగా ఉన్నా కాబట్టి. మనిషి అని పదానికి అర్థం మార్పు ఉన్నవాడు. మనిషి అయిన సరి అయిన మనిషి అయితే నీకేముంటుంది? మార్పు అంతా ఉంటుంది. దానికి చెప్తున్నారంటే నా పట్టుకున్న కుందేలకి 2 కొమ్మలు వదలదు. 7 కుందేలు పట్టుకున్నారు, 3 కావాలి అని చెప్పుకొని కూర్చోమ్మా. ఆ కుందేలకు వదలమ్మా. 4 కాలని తెలుస్తుంది. చాలా మందికి కడుపు నొప్పి, తల నొప్పి, నడు నొప్పి రావడానికి ఉన్న కారణం మనసు ఏదో పెట్టుకొని తిరుగుతున్నారు. వదలలేదు. మన ఇది ఎక్కువ ఎవరండి? ఆడవాళ్ళకి ఈ మనసులు మొత్తం దాచుకుంటాం. మగవాడు అందరు వారు కాదు. చెప్తాను వెంటనే ఈడు మాత్రం ఏం చేయదు. ఈ సహోదరులు అందరూ ఏమంటుంది తెలుసా మీకు? నూడిల్స్ వల్ల ఉంటాయి. నూడిల్స్ సహోదరులు అందరూ ఎలా ఉంది? నూడిల్స్ వల్లే. నూడిల్స్ ఎలా ఉంది? చిక్కు కాదు, ఒకటి పట్టుకుంటే ఒక దారం ఒకటి పట్టిన 10 సంవత్సరంలో జరిగిన సంగతి ఇప్పుడు అది నూడిల్స్ వల్ల బయటకు మొత్తం. నేను చెప్పిన మాట మనసులో ఏమి ఉంచుకోవాలి. అందుకని యేసు ప్రభువు చెప్పిన దేవుడు సన్నిధికి ఎవరికి రమ్మని చెప్పారు యేసయ్య? ఎవరికి పంపించమని చెప్పారు యేసయ్య? పిల్లలను వేసే ఇది చెప్పండి. చంటి బిడ్డలకి నా దగ్గరికి నిష్కలంకులు. చెండు బిడ్డల వల్ల మనం మారండి. నిష్కలంకులు వారికి ఏమి ఉండవు. 2 కొట్టు పిల్లలు కొడితే 10 నిమిషాల తర్వాత మళ్ళీ వచ్చి కూర్చుంటాడు. అదే మనసు మనకి రా. మనకు పడితే మరి రామ్ వస్తావా? రాకపోతే మారు మనసు రావాలి. ఒకటి నాకు చెప్పారు పాస్టర్ గారు అందరూ తిండి కోసం తిరుగుతున్నారు. ఎవరు చెప్పారు? విశ్వాసం. పాస్టర్ అందరూ తిండి కోసం తిరుగుతున్నారు. అమ్మా నేను చెప్పిన కరెక్టే. నేనే ఇదే ఇంటిలో ఉంచడానికి ప్రయత్నం కానీ నేనే ముందుకు ఇదే ముందుకు వెళ్తున్నాను. అది ఇంట్లో ఒగిసి రాలేదు. కడుపు ఒగిసి రావడానికి ప్రయత్నం కానీ నేను వెళ్ళిన ముందు కడుపు వచ్చేస్తుంది. ఏం చేయాలమ్మా? ఏం చెప్పాలండి? ఆడుకున్న దొరికింది. అంటే అలాగే తిట్టిన వాడు ఉన్నారండి. ఆడతోని నవ్వుకొని ఆడ దగ్గర మళ్ళీ ఛాయ్ టీ అవుతున్నారు. మన ఒక కుటుంబం ఆయన కాబట్టి ఈ కుటుంబంలో ఏదైనా చిన్న పొరపాటు జరిగితే మనం పరస్పరం ఏం చేస్తున్నారు? క్షమాపణ అడిగి జీవించండి. అటువంటి మనసు కలిగి ఉండండి. దుఃఖం కలిగి జీవించండి. దేవుడు దేని కొరకు? పాపం కొరకు. మనం చెయ్యిన తప్పు గురించి మనం ఏం చేయాలి?
సినిమా చూసినప్పుడు ఏడిస్తున్నా కానీ దేవుడు సరే నేనే సామాన్యం చూడడానికి ఇష్టమని చూడండి, నేను అడ్డుపరచు. కానీ చూడకుండా ఉండదే మంచిది. దేవుడికి మొదటి సినిమా చూసి 7 సినిమాలు చూసారు. మొదటి సినిమా చూసి ఏం చేశారు? ఆత్మహత్య చేశారు. జరిగింది కమలాసనం. ఇప్పుడు కాదు, నేను పాతకాలం నేను మారవలసిపోతాను. ఆ సినిమా చూసి చాలా మంది ఏం చేశారు? ఆత్మహత్య చేసి మెసేజ్ చెప్పిన మాట ఏంటంటే, దేవుడు వాక్యం ఎదినప్పుడు ప్రార్థన చేశారు. ఒంటరిగా కూర్చున్నప్పుడు మీరేం చేయాలి? ఏడ్చిపోయి ఏడాలండి. చేసిన తప్పు గురించి దేవుడు సరిదేవా జరిగిన విషయం గురించి నా సహోదరులతో నేను కోపంతో మాట్లాడి ప్రభు క్షమించండి ప్రభు అలాగండి. ఏడుపిన ఒక మనస్సు కలిగి ఒక బిడ్డలుగా మారనగా దేవునికి అటువంటి ఒక మనస్సు కలిగిన వాడు ధన్యుడు అండి. ఎప్పుడు ఏడ్చిన దేవుడు చూసి ఏం చెప్పారంటే, మీరే ధన్యుడు. దేవుడు అందరికీ దీవించను కాక. అందరం తలంచుకుందాం. మీ రాత్రి వేళ దేవుని సన్నిధిలో మనం సమర్పించుకుందాం. రాత్రి వేళ దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి దేవుడు మనతో మాట్లాడిన మాట, ఆత్మిక విషయంలో పేదరికం కలిగిన వారి ధన్యులు, వారు దేవుని యొక్క రాజ్యం స్వతంత్రించుకోగలిగి జీవితాలు. దేవుని పేర దుఃఖపడుతున్న వారు ధన్యులు. రాత్రి వేళ ఎందరో ఉన్నారు దేవుని విషయంలో దుఃఖపడి, అది నా జీవితానికి మారు మనసుకు కారణమై తీరాలి, నేను శిక్షణ పొంది తీరాలి, నేను దుర్బీజులను కాను, నన్ను దేవను శిక్షించాలి, సేవకుడు నన్ను శిక్షించాలి, సంఘంలో సంఘ పెద్దలు నన్ను శిక్షించాలి, క్రమశిక్షణలోకి నన్ను నటించి తీసుకొచ్చి తీరాలి. ఈ రాత్రి వేళ ఎంతమంది దేవుని యొక్క సన్నిధిలో నిజాయితీగా ఒప్పుకు తీరుతారు? ఎంతమంది రాత్రి వేళ దేవుని దగ్గర ఒప్పుకొని సారీ చెప్పడానికి మన మనసు కలిగి తీరుతారు? ఈ రాత్రి వేళ కలిగిన వారి పక్షముగా దేవుడు ఆశీర్వాదాన్ని కొమ్మరించి తీరడానికి దేవుడు సహాయపరచుచున్న దేవుడు. ఇలా చేయగలిగి తీరితే ఈ రాత్రి వేళ నీలో ఉన్న కొన్ని రోగాలు నేను విడిచిపెట్టి పోయి తీరుతాయి, కొన్ని మానసిక ఒత్తిడులు నేను విడిచెట్టి తీరుతాయి, కొన్ని తెగిపోయిన అనుబంధాలు తిరిగి కలవగలిగి తీరుతాయి, కొన్ని నష్టం కలిగిన కొన్ని సంపాదన నీకు తిరిగి రాగలిగి తీరుతాయి. ఈ రాత్రి దేవుని సన్నిధిలో విన్న వాక్యాన్ని మరలా ఒకసారి నీ జీవితంలో పరిశోధన కలిగించి తీరు దేవుని దగ్గర చెప్పగలిగి తీరుతావా? యేసయ్యా, నీలాగే నన్ను మార్చుము దేవా, నీలాగే నన్ను నడిపింపు చేయము దేవా, నీలాగే నేను ఈ భూమిలో జీవించి తీరాలి, నాకు అలాంటి ధన్యత కావాలని ఈ రాత్రి వెలగేందో నాతో కలిసి ప్రార్థన చేస్తారు. కలిసి మనం ప్రార్థన చేద్దాం. ఒక మందులో మా తండ్రి దేవాన్ని కొందనాలు తెలియవస్తున్నాం. ఈ రాత్రి వేళ నీ దాసుని మూలముగా వాక్యం సర్వ నుంచి మేము 2 మాటలు మేము ప్రాధాన్యత వినగలిగాం దేవా. అనేక స్థితిగతులు దారిద్ర్యత చెందిన వాళ్ళు మీకు దేవా, ధనము ఐశ్వర్యము ఇవేమీ కాదు దేవా, ప్రాధాన్యత చెందినది ధన విషయం పట్ల మేము ఆసక్తి చెంది తీరితే సకల కీడులు సకల పాపానికి ఆధారపడేదని మాలో చిక్కు పెట్టేసి తీరుతుంది దేవా. మాకు ధనం అవసరం, మాకు డబ్బు అవసరం, కానీ దాని మీద మాకు ఒక పిచ్చి, దాని మీద ఉన్న ఒక అధికాశ్రయం మాకు ఉండకుండా దేవా నీ మీద ఆశ్రయించి తీరుటకు, నీ మూలంగా దీవెనలు పొందులు తీరుటకు, విశ్వాసములో ధనవంతులై ఉండి తీరుటకు, దేవుని రాజ్య విషయంలో మేము ధనైశ్వర్యం కలిగిన వారిగా మారి తీరుటకు దేవా మాకు సహాయం దయచేయమని కోరుతున్నాం. మాలో ఆత్మిక పేదరికాలు పొడి తీరుగాక, ఆత్మీకతలో దేవా ధనవంతులుగా మారి తీరుగాక, ప్రార్థనలో ధనవంతులై ఉండి తీరాలి, వాక్య ధ్యానంలో ధనవంతులై ఉండి తీరాలి, ఆరాధన విషయంలో మేము ధనవంతులై ఉండి తీరాలి, సువార్త చెప్పే విషయంలో మేము ధనవంతులై తీరాలి, దేవుని యొక్క సంఘ పరిచయ విషయంలో మేము ధనవంతులై ఉండి తీరాలి, ఆత్మిక విషయంలో ఈ రాత్రి వేళ మమ్మల్ని ధనవంతులుగా మార్చము దేవా. ఈ రాత్రి వేళ ఆ వెర్రివాడ అని ఆ ధనవంతుడు దేవుడు పిలిచినట్టుగా ఈ రాత్రి వేళ పిలిచి తీరే ఒక అవకాశం ఇచ్చుకోకుండా దేవా, నేను ఈ రాత్రి వేళ నీ విషయంలో ధనవంతుడై ఉన్నాను దేవా, సహాయం దయచేయండి దేవా. నేను నా జీవిత స్థితిగతులు దేవుని విషయంలో నేను దుఃఖ
పడి తీరడానికి తయారుగా ఉన్నవాడు దేవా. నన్ను ఎన్ని రీతిగా దుఃఖపరిచిన, నన్ను సాతాను చేతికి అప్పగించి దుఃఖపరిచిన దేవా, శరీరము ఆ దుఃఖం అనుభవించుచున్న కొద్దిగా నరకానికి ఏవి తీవ్రతగా చూచినప్పుడు దేవా, నరకం నాకొద్దు, నేను మారు మనసు పొంది తీరుతా, నేను వాక్యం తట్టు తిరిగి తీరుతా, నేను సంఘానికి జత కలిగి తీరుతా, నేను ఆత్మశక్తికి లోబడి తీరుతా, నీ వాక్యానికి విధేయత కలిగి తీరుతా, మారు మనసు కలిగి తీరి దేవా మార్పు చెంది తీరుతానని ఈ రాత్రి వేళ వాక్యం గ్రహించిన బిడ్డలందరి గురించి ప్రార్థన చేస్తున్నాం. దేవ బిడ్డలందరినీ కూడా సహాయం దయచేయండి దేవా. మా జీవిత యాత్రలో దేవా మా సాతాను వాడికగా పని చేయకుండా సాతాను తోలివేసి తీరేదిగా సాతాను క్రియలన్నిటి కూడా నాశనం పట్టి తీరి ఈ రాత్రి వేళ ప్రతి విషయానికి క్షమాపణ అడిగే వారిగా మమ్మల్ని మార్చము దేవా. అది మా ఈగో మమ్మల్ని సమర్థించి తీరట్లేదు దేవా, మా గర్వం మమ్మల్ని సహకరించి తీరట్లేదు. ఈ రాత్రి వేళ నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం దేవా. టీచర్స్ టు సే సారీ దేవా, క్షమాపణ అడిగి తీరడానికి మమ్మల్ని నేర్పించు దేవా. దేవా క్షమాపణ అడిగితే మేము చిన్నోళ్ళు అయిపోము, క్షమాపణ అడిగి తీరితే మేము దిగజారిపోయే వాళ్ళని కాము దేవా. కొందరిని సంపాదించి తీరే వాళ్ళగా మారి తీరుతాం దేవా. ఈ రాత్రి వేళ ఏ దేవుని సమక్షతలో దేవా ఏదైనా విషయంలో మేము పొరపాటు చేస్తుంటే, సంఘ కాపరి వ్యతిరేకంగా పొరపాటు చేస్తుంటే ఈ రాత్రి వేళ గుడిక ముగించే లోపల సంఘ కాపరి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగి తీరుతాం. సంఘములో ఉన్న వ్యతిరేక విషయంలో ఏదైనా విషయానికి మనం అభ్యంతరకరంగా మారుంటే ఈ రాత్రి వేళ సంఘానికి అందరి సంఘ బిడ్డలందరినీ పిలిచి సారీ చెప్పేసి తీరుతాం. అలా కొందరి జీవితంలో అద్భుత కార్యాన్ని జరిపించమని కోరుచున్నాం దేవా. యేసయ్యా దేవా, క్షమించే మనస్తత్వం కలిగిన వాడు, మేము కూడా క్షమించే మనస్తత్వం కలిగి జీవించి తీరడానికి దేవ సంఘ బిడ్డలందరినీ కూడా సహాయపరచవలసి వచ్చినాం. ఇంతసేపు వాక్య ఉపదేశం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ కూడా బలపరిచినందుకు దేవానికి స్తోత్రం. సంఘ బిడ్డలందరూ కూడా ఆత్మిక పరిపక్వత పొందిన వారిగా దేవా ఎదుగుదల పొంది జీవించి నడిచి తీరడానికి సౌభాగ్యత దయచేయమని కోరుతున్నాం దేవా. ఈ రాత్రి వేళ నేను అక్కడ ఉండి తీరుతే మారు మనసు పొందిన బిడ్డలందరూ కూడా ఆరోహణమై పరలోకానికి గమ్యం చేసుకొని వెళ్ళి తీరుటకు సౌభాగ్యత దయచేయమని కోరుతున్నాం దేవా. ఒకవేళ నేను అక్కడ ఆలస్యమై తీరితే ఇదే రీతిగా సహవాసంలో కలిగి వాక్యం ధ్యానించి పాటలు పాడి ఆత్మలో ఆరాధన చేసి ఆనందించి దేవ పరలోక రాజ్యానికి గమ్యం చేసుకుని జీవించి తీరడానికి సౌభాగ్యత దయచేయమని కోరుతున్నాం. రాత్రి వేళ ఆరాధన పాల్గొనే సంపూర్ణ సంఘటనలందరినీ కూడా దీవించండి. ఊరిలో ఉన్న నివాసులను దీవించండి, ఆశీర్వదించండి. వారి జీవితానికి రక్షణ, మారు మనసు, దేవుని దగ్గరికి వచ్చి తీరేతనుకున్న సౌభాగ్యత వచ్చి తీరడం దేవ సహాయం దయచేయండి. దీవెనలతో నింపినందుకు దేవానికి స్తోత్రం, సహాయపరిచినందుకు దేవానికి స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకొనబడుతుంది. తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు ఎక్కడికి వచ్చిన సద్భక్తులతో దేవాన్ని రెండు నాలుగు వరకు తోడైందును గాక. యేసు రక్తమే జయం, యేసు వాక్యమే జయం, యేసు నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. హల్లెలూయా చెప్దామా? చెప్దామా? సారీ చెప్పే మనసు పెంచిన స్తోత్రం చెప్తా. ఆత్మని మారినందుకు దేవునికి స్తోత్రం చెప్తా. ఆరోగ్యం దయచేసిన దేవునికి స్తోత్రం చెప్తా. బలాన్ని శక్తినిచ్చిన దేవునికి స్తోత్రం చెప్తా. ఆత్మీక పురుషుడుగా మార్చిన దేవునికి స్తోత్రం చెప్తా. మారానాథా యేసయ్యా త్వరగా రాము. ఆమేన్. దేవుని దీవించుగాక. అందరికీ వందనాలు.